ఏపీలో డాక్యుమెంట్ రైటర్లు రోడ్డెక్కారు. 26 జిల్లాలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటుపై ఇచ్చిన జీవోపై నిరసనకు దిగారు. ఆ జీవో అమలైతే ఉపాధి కోల్పోతామని దస్తవేజు లేఖర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ఎస్కేల పేరుతో తమ పొట్ట కొట్టొద్దన్నారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. రిజిస్ట్రేషన్ విధానం సులభతరం చేయడం కోసం ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ద్వారా కార్యాలయం బయట జరిగే దస్తావేజు రాతకోతల వ్యవహారం పూర్తిగా ఆర్ఎస్కేల చేతిలోకి వెళ్లిపోతుందని స్పష్టమవుతోంది. ఏపీలో 295 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుంటాయి. మొత్తం 26 జిల్లాలకి ఒక్కో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం ఉంటుంది. ఇందులో అల్లూరి, పోలవరం జిల్లాల భూములు ఏజెన్సీ యాక్ట్ కిందకొస్తాయని, అవి రిజిస్ట్రేషన్ కావు అని తేల్చి చెప్పేశారు ఐజీ అంబేద్కర్. స్టాంప్, దస్తావేజులు, వాటిలో డాక్యుమెంట్ సమాచారం రాయడం, మిగతా ప్రాథమిక అంశాలన్నీ ఆర్ఎస్కేలు చేస్తాయి. అంటే డాక్యుమెంట్ రైటర్ దగ్గర జరిగే పని అంతా ఆర్ఎస్కేలు చేస్తాయన్నమాట. రిజిస్ట్రేషన్ ప్రైవేటీకరణ కాదు అని, ఒక్క సబ్ రిజిస్ట్రార్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేయగలరని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ చెబుతున్నారు. అంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పని యథాతథంగా ఉంటుందన్నమాట. డాక్యుమెంట్ రైటర్ల భవిష్యత్తుకు ఢోకా లేదని, ముందు చూపు కలిగి వారి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామని అంటున్నారు. ఎంఎస్ఎంఈలు వ్యాపారాలు పెట్టుకోవడానికి ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుందని చెబుతున్నారు. అయినా చాలా రిజిస్ట్రార్ కార్యాలయాలలో సిన్సియర్గా పనిచేసే డాక్యుమెంట్ రైటర్లు 4-5 ఉంటారని ఐజీ అంబేద్కర్ తెలిపారు. ఇప్పుడు ప్రైవేటీకరణ అనే పదం అసలు కరెక్ట్ కాదండి. ఇది కేవలం అపోహ, దుష్ప్రచారం. మాకు 295 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి. వాటికి అదనంగా ఇంకొక 26 రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలని జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టడానికి నిర్ణయించడం జరిగింది. సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఏ కార్యక్రమం అయితే జరిగిద్దో అదే కార్యక్రమం ఇక్కడ ఆర్ఎస్కేల్లో జరిగిద్ది. ఈ ఆర్ఎస్కేలకి ఏంటంటే దానికి దీనికి ఉన్న తేడా ఏంటంటే ఫ్రంట్ ఆఫీస్ అంటే ముందు అప్లికేషన్ తీసుకుంటాం, వెరిఫై చేసాం, డేటా ఎంట్రీ చేయడం, చలనా కట్టించుకుంటాం, ఇటువంటి స్టేషనరీ వర్క్ని ఫ్రంట్ ఆఫీస్లో కూర్చున్న ప్రైవేట్ కంపెనీ సిబ్బంది మాత్రం చేస్తారు. బ్యాక్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వెరిఫై చేయడం, లింక్ డాక్యుమెంట్ వెరిఫై చేసుకుంటాం, అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వెబ్లాండ్ని వెరిఫై చేసుకుంటాం. ఇవన్నీ వెరిఫై చేసుకుని రిజిస్ట్రేషన్ చేసి అన్ని మేము ఆన్లో అందుబాటులో పెట్టాం. అన్ని ఆన్లైన్ ప్రక్రియ ద్వారా చేస్తున్నాం. అంతే తప్ప వాళ్ళు లేకపోతే రిజిస్ట్రేషన్ ఆగిపోతాయి లేదా జరగవు అన్నది ఏం లేదు. నేను ఇందాక అదే చెప్తున్నాను. నేను టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి చాలా యాప్స్ వచ్చేసినాయి. రిజిస్ట్రేషన్ పనికి సంబంధించి ప్రారంభ దశలో స్టేషనరీ పని మాత్రమే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు చేస్తాయి. అంటే రిజిస్ట్రేషన్కి అవసరమైనది దస్తావేజులే. ఇప్పటి వరకు ఆ పనిని డాక్యుమెంట్ రైటర్లు చేసేవాళ్లు. ఇక నుంచి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు చేస్తాయి. అసలు దస్తావేజు లేఖరి ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, వాళ్లు లేకపోయినా వచ్చే ఇబ్బంది లేదని ఐజీ అంబేద్కర్ అంటున్నారు. జీవనోపాధి కోల్పోతారంటే దానికి ఆల్టర్నేటివ్ ఏర్పాటుపై ఆలోచించాలని సీఎం చెప్పారని ఐజీ చెబుతున్నారు.